హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు ఈవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈవీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1కి స్వాగతం. ఈ న్యూస్ సిరీస్ని ఈ రోజు నుండి మన ఛానల్లో కొత్తగా మొదలు పెడుతున్నాం. ఈ సిరీస్ ద్వారా ఈవీ ఇండస్ట్రీలోని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సిరీస్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో దానికోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి KTM నుండి. సో ఆల్ ది KTM అండ్ డ్యూక్ లవర్స్ అవుట్ దేర్, ఈ న్యూస్ మీకోసమే. KTM వారి డ్యూక్ ఎలక్ట్రిక్ మోడల్ లాంచ్ని కన్ఫర్మ్ చేసింది. ఈ వెహికల్ మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవబోతుంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మేడ్ ఇన్ ఇండియా వెహికల్. దీని లుక్స్ మనకి ప్రస్తుతం ఉన్న డ్యూక్లా ఉండబోతుంది, బట్ ఆబ్వియస్లీ పెద్ద బ్యాటరీ ప్యాక్తో వచ్చే అవకాశం ఉంది. దీని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా ఏ అప్డేట్ లేదు, బట్ KTM నుండి అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి ట్రయంఫ్ నుండి. ఇండియాస్ వన్ ఆఫ్ ది టాప్ ప్రీమియం బైక్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన ట్రయంఫ్ వారి మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ TE1 ప్రోటోటైప్ని రివీల్ చేసింది. ఈ బైక్ మనకి 15 kWh బ్యాటరీ ప్యాక్, సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్, ఓలిన్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఇంకా చాలా అడ్వాన్స్ ఫీచర్స్తో లభిస్తుంది. దీని ఫీచర్స్ చూస్తూ ఉంటే దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ని త్వరలోనే రోడ్ అండ్ ట్రాక్ టెస్టింగ్కి సిద్ధం చేస్తున్నారు. దాట్ మీన్స్ ఈ బైక్ని మనం రేసింగ్లో కూడా యూజ్ చేయవచ్చు. సో మెల్లిమెల్లిగా ఎలక్ట్రిక్ బైక్స్ రేసింగ్లో కూడా అడుగు పెడుతున్నాయి, విచ్ ఈస్ అ గుడ్ సైన్. పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్, ఢిల్లీలో ఎక్కడ చూసినా పొల్యూషన్. సో నెక్స్ట్ న్యూస్ మనకి ఢిల్లీ గవర్నమెంట్ నుండి. ఈ పొల్యూషన్ని తగ్గించడానికి మరియు ఢిల్లీని ఎలక్ట్రిక్ వెహికల్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. వచ్చే 3 నెలల్లో ఢిల్లీలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఉపయోగించి గవర్నమెంట్ ఆఫీసర్స్ మరియు ఆ ఆఫీస్కి వచ్చే ప్రజలు వారి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ గవర్నమెంట్ ప్రకటించింది. నెక్స్ట్ న్యూస్ మనకి టెస్లా నుండి. ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల టెస్లా ఇండియాకి రావడానికి వెనకడుగు వేసిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు టెస్లా వారి కార్లను చైనాలో తయారు చేసి ఇండియాలో విక్రయిస్తామని ప్రకటించింది. దీనికి బదులుగా మన యూనియన్ మినిస్టర్ అయిన కృష్ణన్ పాల్ గుర్జార్ గారు కార్ల అమ్మకానికి ఇండియన్ మార్కెట్ని ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ మాత్రం చైనాలోని వారికి ఇవ్వడం అనేది మన ఇండియన్ పాలసీకి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. టెస్లా కార్లని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని ఇప్పటికే చాలా స్టేట్ గవర్నమెంట్స్ టెస్లాని ఆహ్వానించాయి, కానీ టెస్లా నుండి ఇంకా ఎలాంటి రిప్లై లేదు. చూద్దాం ఈ కార్లు మన ఇండియాలోకి రావడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో. సో ఫైనల్ న్యూస్ టాటా నుండి. టాటా నానో కార్. ఈ కార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కోర్స్ ఈ కార్ ఇప్పుడు డిస్కంటిన్యూ అయింది, అది వేరే విషయం. కోయంబత్తూర్కి చెందిన ఎలక్ట్రా అనే కంపెనీ ఈ టాటా నానో కార్ని ఎలక్ట్రిక్ కార్గా అయితే మార్చారు. ఈ కార్ని రతన్ టాటా గారికి గిఫ్ట్గా కూడా ఇచ్చారు. రతన్ టాటా గారికి ఈ కార్ బాగా నచ్చి ఒక రైడ్కి కూడా వెళ్ళొచ్చారట. ఈ కార్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుంది. మరి ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. ప్రస్తుతం ఈవీ ఇండస్ట్రీలో టాటా నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇది ఇవాల్టి ఈవీ న్యూస్ ఫ్రెండ్స్. ఈ కొత్త సిరీస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.